అత్తమ్మ, ఇంట్లో పని మొత్తం అయిపోయింది. మా ఫ్రెండ్ శ్రావణ మాసం కదా షాపింగ్‌కి వెళ్దాం రా అని పిలిచింది. మీరు ఏం లేదు అత్తమ్మ, కొంచెం కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకోండి. అలాగే పనామొస్తది. కొంచెం దగ్గరుండి పని చేయించేసేయండి అంతే. సరేనా? ఏంటి? బయటికెళ్తున్నావా? అయ్యో! నాకసలే కాళ్ళు నొప్పులే. కాళ్ళకి మందు పూసుకోవడానికి గూడా ఓపిక లేదు. నువ్వు ఇంట్లో పని చేసుకొని బయటికెళ్తావో, బయట నుంచొచ్చి ఇంట్లో పని చూసుకుంటావో నాకు తెలీదమ్మా. నాకైతే అసలు ఏమాత్రం ఓపిక లేదు. నా కాళ్ళు నొప్పులతో అల్లాడిపోతున్నానే. పర్లేదులే అత్తమ్మ, అన్ని పనులు నేను దగ్గరుండి చూసుకొని తర్వాత వెళ్తాను. హలో! హలో అమ్మా, ఏంటమ్మా చెప్పు. నేను మెట్ల మీద నుంచి పడిపోయానమ్మా. అవునా? అట్లెట్లా పడ్డావే? ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో, కాళ్ళ నొప్పులతో పని ఎలా చేసుకుంటావో ఏమో. ఉండు, నేను వచ్చేస్తాను. ఒక 10 రోజులు నీకు సహాయంగా ఉంటాను. నువ్వేం భయపడకమ్మా, నేను వచ్చేస్తాను ఎలాగోలాగా. బిడ్డకి ఏదో అయిందంటమ్మా. నా బిడ్డ అసలు పని చేసుకోలేదు. ఎలాగైనా సరే నేను వెళ్ళి సహాయం చేయాలి. దేవుడా! అమ్మా, అంతా బానే ఉందమ్మా. మీరు? సరే. ఎవరే ఫోన్లో? మా అమ్మ వాళ్ళత్తమ్మా. A few moments later. హలో. 24 గంటలు ఆ ఫోన్తో పనేనా? ముందు ఆ ఫోన్ పెట్టు. అమ్మ వాళ్ళు ఫోన్ పెట్టేసి అరగంట అవుతుంది అత్తమ్మా. ఇప్పుడు ఫోన్లో వదిన మాట్లాడుతుంది. అయ్యో వదినా, ఏం అవసరం వచ్చిందో ఏమోనే, ఒకసారి ఫోన్ చేయి వదినకి. ఏమే, ఆ పప్పుల డబ్బాలంతా ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు కదా, ఎట్లా పడితే అట్టున్నాయి. సరే అత్తమ్మా, క్లీన్ చేసేస్తాను. అబ్బా, ఎంత నీట్ గా సర్దేసుకున్నాను. ఏంటే, ఈ కందిపప్పు డబ్బా ఇక్కడ, మినపప్పు డబ్బా అక్కడ, సర్దుకోవడం అంటే ఇలాగేనా? కందిపప్పు ఒక చోట, మినపప్పు ఒక చోట. నేనైతే ఎంత పద్ధతిగా సర్దుకునేదాన్నో. ఏందో ఈ సర్దడం. అత్తమ్మ, ఈ రోజు వెజ్ రైస్ చేసి వంకాయ మసాలా కర్రీ చేయాలనుకుంటున్నాను. చేయమంటారా? ఏం వంకాయ కూర ఏంటో పోవే. ఆ వంకాయ కూర తింటే నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి. అది చేయొద్దులే, ఇంకేదైనా చేయిపో. సరే అత్తమ్మ. నీ ఇంట్లో నీకు నచ్చినట్టు చేసుకో అంటారు. నా మాటే విన్నప్పుడు ఇది నా ఇల్లు ఎందుకు అవుతుంది? పేరుకే నా ఇల్లు. ఆవిడే మహారాణి. అంతా ఆవిడ చెప్పినట్టే వినాలి, ఆమె చెప్పినట్టే జరగాలి. ఏమిటో ఈ అత్తలు.